హలో వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు చూస్తున్న వీడియోనే కాకుండా అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివియేషన్స్, క్విజ్ ఇలా కంప్లీట్గా వెబ్సైట్లో నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. హై వియర్స్, టాలీలో ప్రీవియస్ వీడియోలో మనం కాంట్రా గురించి చెప్పుకున్నామండి. అంటే క్యాష్ని ఒక బ్యాంకులో ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, ఇవన్నీ టాలీలో ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి అనేది మనం నేర్చుకున్నామండి. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అంటే మనం చేసే ప్రాబ్లంలో ఒకటి కన్నా ఎక్కువగా బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసినప్పుడు ఒక బ్యాంకులో ఉన్న క్యాష్ని వేరొక బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేయడం. అలా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే టాలీలో ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి, ఏ షార్ట్కట్ కీ వాడాలి అనేది ఇప్పుడు చూద్దామండి. ఈ టాపిక్ గురించి నేర్చుకోవాలి అంటే మనకి ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అనేది కావాలి కదండి. సో అందుకని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రాబ్లమ్స్ లింక్ ఇచ్చాను, అది ఓపెన్ చేసి బుక్లో నోట్ చేసుకోండి. అలానే టాలీకి సంబంధించిన షార్ట్ కట్స్ కూడా ఇచ్చానండి, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఈ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ టాలీలో ఏ విధంగా ఎంట్రీస్ చేస్తామో ఇప్పుడు చూద్దామండి. ఓకే వియర్స్, మీరు ఈ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు మొత్తం 2 ప్రాబ్లమ్స్ ఇచ్చానండి, మిస్టర్ శేఖర్ అండ్ మిస్టర్ సందీప్. ఇప్పుడు మనం చెప్పుకునేది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. మిస్టర్ శేఖర్ అనేవాడు ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి అతని పేరు మీదే కంపెనీ అనేది క్రియేట్ చేద్దాం. ఇప్పుడు కంపెనీ అనేది అంటే మన ఫస్ట్ స్టెప్ ఏంటండి, కంపెనీ క్రియేట్ చేయాలి. కంపెనీ క్రియేట్ చేయాలి అంటే ఆల్ట్ F1. మనకి కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయిందండి. ఇక్కడ మనం క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనం మిస్టర్ శేఖర్ ఎంటర్ అడ్రస్ వచ్చి నేను తెనాలి అండ్ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా ఈ పిన్ కోడ్ నెంబరు, టెలిఫోన్ నెంబరు, ఈ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా ఇవ్వండి. ఇచ్చి మీరు యాసప్ దాకా వెళ్తే వెళ్ళండి, లేదా కంట్రోల్ ఏ ప్రెస్ చేసామనుకోండి డైరెక్ట్గా కంపెనీ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, కంపెనీ నేమ్ అనేది క్రియేట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటండి, లెడ్జర్స్లోకి వెళ్ళాలంటే గేట్వే ఆఫ్ టాలీ, అది ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది కాబట్టి అందులో అకౌంట్స్ ఇన్ఫో ఎంటర్. ఇక్కడ లెడ్జర్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనం ఆల్ ఐటమ్స్ మొత్తం ఐటమ్స్ ఇవ్వాలి కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ లెడ్జర్ నేము అండర్ అది ఏ గ్రూప్ కింద వస్తుంది అనేది అక్కడ మెన్షన్ చేయండి. ఓకే, ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ చూడండి, మిస్టర్ శేఖర్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 4 lakhs. ఇక్కడ మనకు కావాల్సింది వాల్యూస్ కాదండి, ముందు లెడ్జర్ నేమ్స్ చూద్దాము. మిస్టర్ శేఖర్ అనేవాడు ఎవడండి, ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి క్యాపిటల్ అకౌంట్. ఈ విధంగా యారో కీస్ యూస్ చేసి సెలెక్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటండి, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI. బ్యాంక్ నేమ్ వచ్చిందండి SBI, ఇదేంటండి బ్యాంక్ అకౌంట్. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ HDFC బ్యాంక్ అండి, మనం HDFC ఇలా నేమ్ ఇచ్చేసి ఇది కూడా బ్యాంక్ అకౌంటే. అలానే క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంకు ఇది కూడా బ్యాంక్ అకౌంటే. దీని తర్వాత ఫర్నిచర్ పర్చేజ్డ్, ఫర్నిచర్ ఇదేంటండి ఫిక్స్డ్ అసెట్. అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇది ఎక్స్పెన్సెస్ అండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. అలానే చూడండి ఇక్కడ HDFC బ్యాంక్ టు SBI, అలానే ఆంధ్ర బ్యాంక్ టు HDFC. ఈ బ్యాంక్ నేమ్స్ అని ఆల్రెడీ ఇచ్చాం కదండి, వీటిని ఓచరింగ్లో ఎలా ఎంట్రీ చేయాలనేది మనం ఓచరింగ్లో చెప్పుకుందామండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి, డొనేషన్ రిసీవ్డ్ ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. అలానే మళ్ళీ మనకి ఈ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ 2 స్టెప్స్ వచ్చినాయండి. అండ్ క్యాష్ విత్డ్రా టు AB ఆంధ్ర బ్యాంకు, ఇది కూడా ఆల్రెడీ వచ్చింది. బ్యాంక్ నేమ్స్ అనేది ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఎంతవరకు ఓకేనండి. ఇప్పుడు మీరు సేవ్ చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేయండి, యాక్సెప్ట్ SRను మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, కంపెనీ క్రియేట్ చేసాము, లెడ్జరు అయిపోయింది. ఓకేనండి. ఇప్పుడు మీరు ఎస్కేప్ కొట్టండి, మళ్ళీ ఎస్కేప్. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటండి, ఓచరింగ్లోకి వెళ్ళాలంటే గేట్వే ఆఫ్ టాలీ
ఇక్కడ అకౌంటింగ్ వోచర్స్ లేదా వి అనే క్యారెక్టర్ అయినా ప్రెస్ చేసిన ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఎంటర్. చూడండి ఇప్పుడు మన ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ చూడండి. మిస్టర్ శేఖర్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakhs. మిస్టర్ శేఖర్ అనేవాడు 4 lakhs ఇన్వెస్ట్ చేశాడు, అంటే బిజినెస్లోకి మనీ తీసుకొస్తున్నాడు, అంటే అది మనకు వస్తుంది రిసిప్ట్కి షార్ట్ కట్ ఏందండి F6. ఓకేనండి. ఇక్కడ క్యాష్ అనేది తీసుకొచ్చాడు కాబట్టి స్పేస్ బార్ కొట్టి ఇక్కడ మనం క్యాష్, ఇక్కడ బ్యాంక్ నేమ్స్ కూడా వచ్చినాయండి. ఏ బ్యాంక్ అకౌంట్లోకి తీసుకురాలేదు, డైరెక్ట్గా క్యాష్ తీసుకొచ్చాడు. క్యాష్ ఎవరండి తీసుకొచ్చింది? మిస్టర్ శేఖర్. ఎంత అండి? 4 lakhs. ఎంటర్. అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI. డిపాజిటెడ్ లేదా విత్డ్రా ఇవన్నీ వచ్చినప్పుడు కాంట్రా అండి. సో మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఏందండి? F4. ఓకేనండి. ఇక్కడ SBIలోకి క్యాష్ అనేది డిపాజిట్ చేస్తున్నాడు, సో SBIలోకి మనీ అనేది క్రెడిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం స్పేస్ బార్ ఇచ్చి ఇక్కడ SBI, ఇక్కడ పర్టికులర్స్లో ఏం డిపాజిట్ చేస్తున్నామండి? క్యాష్ ఇవ్వండి. ఎంతండి? 2 lakhs. ఎంటర్. అండ్ నెక్స్ట్ వచ్చి క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ HDFC. ఇది కూడా కాంట్రా కదా, F4. సో F4 సెలక్షన్లో ఉంది కాబట్టి HDFCలోకి మనకి డిపాజిట్ అవుతుంది కాబట్టి స్పేస్ బార్ ఇచ్చి HDFC. ఇక్కడ ఏందండి? క్యాష్. ఎంతండి? 1 lakh. అండ్ నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. ఇది కూడా కాంట్రానే కాబట్టి F4 ఆల్రెడీ డిఫాల్ట్గా సెలక్షన్లోనే ఉంది. ఇప్పుడు స్పేస్ బార్ ఇచ్చి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్. కింద ఏందండి? క్యాష్. ఎంతండి? 1 lakh. అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి. ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ SBI. పర్చేజ్డ్ అన్నాం, పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది F5. అండ్ త్రూ SBI బ్యాంక్ అన్నాడండి. సో స్పేస్ బార్ ఇచ్చి మీరు SBI. ఇక్కడ ఏందండి? ఫర్నిచర్. ఎంతండి? 25,000. అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 800 అన్నాడండి. పేమెంట్ అంటే F5లోనే సెలక్షన్లోనే ఉంది. ఇక్కడ డైరెక్ట్గా క్యాషే ఉందండి, అంటే త్రూ SBI బ్యాంక్ అని బ్యాంక్ నేమే ఇవ్వలేదు కదండి. సో స్పేస్ బార్ ఇచ్చి క్యాష్. ఏందండి? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఎంతండి? 800. అండ్ నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనకి మెయిన్ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి. ఏది? HDFC బ్యాంక్ టు SBI. HDFC బ్యాంక్ నుంచి SBIలోకి 15,000 ట్రాన్సాక్షన్ జరిగిందంట. చూడండి, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగాలంటే ముందు మనం నేర్చుకోవాల్సింది షార్ట్ కట్కి ఏం వాడతారు? దీనికి కూడా F4. కాంట్రాకి అంటే ఏంది? మనం మనీని డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా ఏ షార్ట్ కట్కి అయితే వాడామో ఏది? F4. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా ఇదేనండి. ఓకేనండి. ఇది మెయిన్ డిపాజిట్కి, విత్డ్రాకి, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్కి F4 అండి. ఇప్పుడు మనకి HDFC బ్యాంక్ టు SBI అంటే HDFCలో ఉన్న మనీ SBIలోకి షిఫ్ట్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం SBI ఇవ్వాలి. ఓకేనండి. అలానే ఎక్కడి నుంచి అవుతుంది? HDFC నుంచి. ఇక్కడ HDFC. ఎంతండి? 15,000. అంటే F4లో మన పర్టికులర్గా అకౌంట్ అనేది SBI అంటే ఎందులోకి అయితే ఏ బ్యాంకులోకి అయితే క్రెడిట్ అవుతుందో ఆ నేమ్ ఇవ్వాలి, ఎక్కడి నుంచి అవుతుందో ఆ బ్యాంక్ నేమ్ ఇవ్వాలి, ఆ వాల్యూ అనేది ఇవ్వాలి. ఎంటర్. అలానే ఆంధ్ర బ్యాంక్ టు HDFCలోకి క్రెడిట్ అవుతుందండి. స్పేస్ బార్ ఇచ్చి HDFC. ఎక్కడి నుంచి అండి? ఆంధ్ర బ్యాంకు. ఎంతండి? 42,000. F4 అనండి దీనికి కూడా. ఓకేనా? కాంట్రానే వేస్తాం. అలానే నెక్స్ట్ స్టెప్ చూడండి. డొనేషన్ రిసీవ్డ్ త్రూ HDFC బ్యాంక్ అంట. చూడండి, రిసీవ్డ్ అంటే ఇది రిసిప్ట్. సో మనం యూజ్ చేయాల్సింది F6. త్రూ బ్యాంక్ ఏందండి? HDFC అంటే స్పేస్ బార్ ఇచ్చి HDFC. ఏందండి? డొనేషన్. ఎంతండి? 10,000. అండ్ నెక్స్ట్ మళ్ళీ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అండి. మనం యూజ్ చేసేది F4. SBI బ్యాంక్ నుంచి HDFCలోకి షిఫ్ట్ అవుతుందంట. సో మనం స్పేస్ బార్ ఇచ్చి HDFC. ఏ బ్యాంక్ నుంచి అండి? SBI. ఎంతండి? 15,500. అండ్ నెక్స్ట్ వచ్చి ఆంధ్ర బ్యాంక్ టు SBIలోకి క్రెడిట్ అవుతుంది కాబట్టి SBI కింద ఆంధ్ర బ్యాంకు. అండ్ ఎంతండి? 23,500. అండ్ నెక్స్ట్ క్యాష్ విత్డ్రా టు ఆంధ్ర బ్యాంక్. ఓకేనండి. దీనికి కూడా కాంట్రానే కదండి.
సో F4 యూజ్ చేస్తాము. ఆంధ్ర బ్యాంక్ నుంచి మన క్యాష్ అనేది విత్డ్రా చేస్తున్నాం, అంటే మనకి క్రెడిట్ అవుతుంది ఏంటండి క్యాష్, అంటే స్పేస్ బార్ ఇచ్చి క్యాష్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుందండి ఆంధ్ర బ్యాంక్ నుంచి. ఆంధ్ర బ్యాంక్ ఎంతండి 33,000. ఈ విధంగా ఎంట్రీస్ చేయడం అర్థమైంది కదండి. దీంట్లో మెయిన్ స్టెప్ ఏంటండి ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, సేమ్ కాంట్రా షార్ట్ కట్ ఏనండి F4. ఓకేనా. ఇప్పుడు మీరు బ్యాక్ రావాలంటే ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు మనం చూసే స్టెప్ ఏంటండి ప్రాఫిట్ వచ్చిందా అసలు లాస్ వచ్చిందా అలా చూడాలి అంటే బ్యాలెన్స్ షీట్ లేదా డైరెక్ట్గా బి ప్రెస్ చేయండి. ఓకే, మనకి లెఫ్ట్ సైడ్లోనే వాల్యూ ఉంది కాబట్టి చూడండి ప్రాఫిట్ ఇది ఎంత 9,200 వచ్చింది. ఓకేనండి, ఈ విధంగా చూసుకోవచ్చు. మళ్ళీ ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు నేనేం చూడాలంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అసలు చేతిలో ఎంత ఉంది, ఏ బ్యాంకులో ఎంత ఉంది, ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరిగినాయి, త్రూ బ్యాంక్ పేమెంట్స్ జరిగినాయి, త్రూ బ్యాంక్ రిసిప్ట్స్ జరిగినాయి. మరి ఇవన్నీ జరిగినాయంటే వాల్యూస్ మొత్తం చేంజ్ అయినాయి కదండి. మరి ఏ బ్యాంకులో ఎంతెంత అకౌంట్ ఉంది, క్యాష్ ఇన్ హ్యాండ్ అసలు చేతిలో ఎంత ఉంది చూడాలి అంటే డిస్ప్లేలోకి వెళ్ళండి, అకౌంట్ బుక్స్లోకి వెళ్ళండి, క్యాష్ బుక్స్లోకి వెళ్ళండి. చూడండి ఎక్కడ వచ్చింది క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత 32,200. అలానే మనకి ఆంధ్ర బ్యాంక్లో ఎంత ఉందండి 1,500 అనట. హెచ్డిఎఫ్సిలోకి 1,52,500, ఎస్బీఐలో 1,98,000 ఉన్నాయంట. ఈ విధంగా చూసుకోవచ్చు. ఎస్కేప్ కొట్టండి. ఓకే వియర్స్, టాలీలో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి, ఎలాంటి షార్ట్కట్ కీస్ యూజ్ చేయాలి అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో మనం చెక్స్ అంటే మనం ఎలాంటి పేమెంట్ చేస్తున్నా లేదంటే ఒకరి దగ్గర నుంచి మనీ రిసీవ్ చేసుకునేటప్పుడు చెక్కు ద్వారా విత్ చెక్కు నెంబర్తో సహా ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఓకే వియర్స్.